కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్ కు వచ్చే ప్రతి టికెట్లో 10 రూపాయలను జనసేన పార్టీకి ఇస్తున్నట్లు నట్టికుమార్ తెలిపారు. జనసేన పార్టీ ప్రజల పార్టీ అని ఆయన అన్నారు. అయితే సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి థియేటర్ దేవాలయంతో సమానమని, అటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేయొద్దని నట్టికుమార్ కోరారు. ఈ సినిమాని పొలిటికల్ మైలేజ్ పొందడం కోసం రిలీజ్ చేస్తున్నామని అన్నారు. యాత్ర 2 సినిమాకు పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్యాన్స్కి నా విన్నపం, ప్రత్యేకంగా ఫ్యాన్స్ అందరికీ, ఫ్యాన్స్ కానీ సినిమా వెళ్ళే వాళ్ళు కానీ ఇంకొకటి కానీ నా విన్నపం ఏంటంటే, థియేటరే దేవాలయం. మనం థియేటర్లో ఏ సినిమా అయితే చూస్తున్నామో ఆ సినిమా మనకు దేవాలయం లాంటిది. దయచేసి మన నాయకుడికి చెడ్డ పేరు వచ్చే విధంగా కానీ, మన నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగా కానీ మనం ఏ థియేటర్ని ఎక్కడా కూడా మొత్తం టోటల్గా డిస్టర్బ్ చేయకుండా సినిమాని సినిమాలాగా చూడాలి. కొంతమంది అలరముక్కలు కావాలని కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళని డైరెక్ట్గా పట్టించి తీసుకెళ్లి నేను పోలీసులకు అప్పచెప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ఏదైతే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ సినిమాకి వచ్చిన ప్రతి థియేటర్లో వచ్చిన ప్రేక్షకుల దగ్గర నుంచి 10 రూపాయలు అమౌంట్ ఏదైతే టికెట్ మీద 10 రూపాయలు తీసి ఆ 10 రూపాయలు ఎన్ని లక్షలు అయితే వస్తాయో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి జనసేన పార్టీ ఫండ్కి, అది పవన్ కళ్యాణ్ గారి చేతికి ఆ పార్టీ ఫండ్కి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది అనేది మాత్రం ఫ్యాన్స్ అందరికీ వినిపిస్తున్నాను.